వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గా స్టేట్ వీడియోకి మీకు స్వాగతం. ఈరోజు మనం చూడబోయే కార్ వచ్చేసి మారుతి సుజుకి నెక్సా నుంచి వచ్చే ఫ్రానెక్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి సబ్ కాంపాక్ట్ ఎస్యూవీలో కొత్తగా వచ్చిందనమాట. సబ్ కాంపాక్ట్ ఎస్యూవీస్లో మనకి ఇది ఒక న్యూ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ దీంట్లో మనకి మేజర్గా అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్ అని మాట్లాడుకుంటే, డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది సబ్ కాంపాక్ట్ ఎస్యూవీస్లో మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఇది ఒక హ్యాచ్ బ్యాక్ లాగా అనిపిస్తుంది అనమాట. సబ్ కాంపాక్ట్ ఎస్యూవీలా అనిపించదు, కానీ కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్, కొత్త లుక్స్తో అయితే వస్తుంది అనమాట. ఒక హ్యాచ్ బ్యాక్కి అండ్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీకి ఒక క్రాస్ అయినట్టు అనిపిస్తుంది అనమాట, క్రాస్ ఓవర్లా అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే దీని డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. దీని డీటెయిల్స్ వచ్చేసి మనకి 2 ఇంజన్ ఆప్షన్స్ వస్తాయన్నమాట. 2 ఇంజన్ ఆప్షన్స్ ఏవేంటంటే 1 లీటర్ ఒకటి టర్బో ఇంజన్, 3 సిలిండర్ టర్బో ఇంజన్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి నాన్ టర్బో ఇంజన్ 1.2 లీటర్ నాన్ టర్బో ఇంజన్ అయితే వస్తుంది. స్విఫ్ట్ వాటిలో వచ్చే బెలెనోలో వచ్చేది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కార్ వచ్చేసి ఫ్రానెక్స్ మనకి సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ రావడం వల్ల డైమెన్షన్స్ వచ్చేసి మనకి 395 mm లెంత్ ఉంటుంది. అండ్ విత్ వచ్చేసి 1.76 మీటర్స్ విత్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి హైట్ వచ్చేసి మనకి దీంట్లో కొంచెం తక్కువ అనమాట, 1.6 మీటర్ హైట్ వస్తుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే మనకి దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కొంచెం తక్కువ అనమాట, 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే సబ్ కాంపాక్ట్ ఎస్యూవీస్లో మాక్సిమం 200 to 205 mm వరకు అయితే ఉంటుంది. బట్ దీంట్లో వచ్చేసి మనకి 190 mm ఉంది. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి మనం. అండ్ ఇంకా రివ్యూ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ప్రైస్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రానెక్స్ ప్రైస్ వైజ్ చూసుకుంటే 7.5 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్, అండ్ 13 lakhs వరకు అయితే వెళ్తుంది. టాప్ రోడ్ మనకు ఆన్ రోడ్ టాప్ మోడల్ వచ్చేసి 15 lakhs వరకు అయితే పడుతుంది. సో మనకి మెయిన్గా టర్బో ఇంజన్ అయితే దీంట్లో ఖచ్చితంగా కన్సిడర్ చేయమని చెప్తాను. నాన్ టర్బో ఇంజన్ అయితే అంత పవర్ఫుల్ అయితే కాదు అన్నిట్లో వచ్చేది. అండ్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీలో 1.2 లీటర్ ఇవ్వడం అనేది కొంచెం జస్టిఫైడ్ అని అనిపించలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి మనం ఈరోజు చూడబోయే వేరియంట్ వచ్చేసి డెల్టా వేరియంట్ అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో డెల్టా ప్లస్ కూడా నేను చేస్తున్నాను, అది వచ్చే మోస్ట్ వాల్యూ ఫర్ మనీ. ఆ వీడియో కూడా మీరు చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను. అండ్ దీన్ని వాక్ అరౌండ్ రివ్యూ అయితే చేద్దాం. మనం ఫ్రంట్ నుంచి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒక క్రోమ్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో వచ్చేసి మనకి కొన్ని యాక్సెసరీస్ అయితే యాడ్ చేస్తున్నాయి అనమాట. ఇవైతే మనకి కంపెనీ నుంచి అయితే రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మనకి బంపర్ బీడింగ్ అనమాట. బంపర్ బీడింగ్ ఇది వచ్చేసి మనకి యాక్సెసరీ అనమాట. సో ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డిజైన్ అయితే కొంచెం కొత్తగా అయితే ఉంది. అండ్ గ్రిల్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ క్రోమ్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద స్కిట్ ప్లేట్ అయితే మనకి నార్మల్గా అయితే గ్రే కలర్లో అయితే ఉంటుంది స్కిట్ ప్లేట్ అనేది. బట్ దీంట్లో వచ్చేసి మనకి యాక్సెసరీ అయితే యాడ్ చేస్తున్నారు. ఇక్కడ రెడ్ టేప్ ఏదైతే ఉందో అవి అయితే మనకి స్కిట్ ప్లేట్ అని వచ్చి యాడ్ చేశారనమాట యాక్సెసరీ కింద. అండ్ ఇంకోటి ఇక్కడ టోయింగ్ హుక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా లైట్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చి మనకి పైన డిఆర్ఎల్ అండ్ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే. అండ్ ఇంకా లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బై ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనమాట, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్. ఇవి వచ్చేసి కంప్లీట్గా హెచ్ఐడితో బేస్డ్ అయితే ఉంటాయి. అండ్ లైట్స్ అయితే చాలా బాగుంటాయి. గ్రాండ్ విటాలో కూడా సేమ్ లైట్స్ అయితే వీళ్ళిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ లైట్స్ త్రో అయితే చాలా బాగుంటుంది, బై ప్రొజెక్టర్ కాబట్టి లో బీమ్ హై బీమ్ ఒకే దాంట్లో అయితే ఉంటుంది. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి కలర్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే చాలా ప్రీమియంగా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి సైడ్ నుంచి చూసుకున్నట్లయితే సైడ్ అయితే చాలా ప్రీమియంగా ఉంటుందండి. లుక్స్ అయితే కొంచెం బాగుంటాయి, కొంచెం డిఫరెంట్ లుక్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి డెల్టా వేరియంట్ కాబట్టి ఎలో వీల్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు, కవర్స్ అయితే ఇచ్చారు కానీ వీల్ కవర్స్. బట్ 16 inches స్టీల్ రిమ్స్ ఇవ్వడం వల్ల స్టెబిలిటీ అయితే ఇంప్రూవ్ అయిపోతుంది అనమాట. 195/60 or 16 స్టీల్ రిమ్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ సైడ్ ఏదైతే ఈ డోర్ పైన బీడింగ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి యాక్సెసరీ పార్ట్ అనమాట. ఇవి ఏదైతే ఉన్నాయో ఈ బీడింగ్ ఏదైతే ఉందో ఇది యాక్సెసరీ పార్ట్. 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఇది కీలెస్ ఎంట్రీ అయితే రాదు, దీంట్లో నార్మల్ కీ ఎంట్రీ. అండ్ ఇంకోటి రూఫ్ రైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు, బ్లాక్ కలర్ రూఫ్ రైల్స్ అయితే ఉన్నాయి. అండ్ షార్క్ ఫిన్ యాంటెన్నా అయితే ప్రొవైడ్ చేశారు. సన్ రూఫ్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉంది. అండ్ వెనకాల చూసుకున్నట్లయితే మనకి వైపర్ అయితే ఇవ్వలేదు, రేర్ డిఫాగర్ అయితే ఇచ్చారు. అండ్ వెనకాల మనకి ఎల్ఈడి కనెక్టెడ్ టైల్ ల్యాంప్ అయితే వస్తుంది. ఎల్ఈడి కనెక్టెడ్ టైల్ ల్యాంప్ రావడం వల్ల మనకి వెనకాల అయితే రేర్ వ్యూ అయితే చాలా బాగుంటుంది, రేర్ లైట్ అయితే చాలా బాగుంటుంది, రేర్ టైల్ ల్యాంప్ అయితే. ఇక్కడ ఫ్రానెక్స్ బ్రాండింగ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫ్రానెక్స్ బ్రాండింగ్ క్రోమ్లో అయితే ఇచ్చారు. అండ్ క్రోమ్ మనకి మారుతి సుజుకి లోగో అయితే ఇచ్చారనమాట. అండ్ బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే మనకి 308 liters బూట్ స్పేస్ అనమాట. అండ్ పార్సల్ ట్రే కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఇక్కడ చూసుకున్నట్లయితే 308 liters బూట్ స్పేస్ అయితే అవైలబుల్గా ఉంది మనకి. దీంట్లో బూట్ స్పేస్ మనకి మెయిన్ లోడింగ్ డెప్త్ ఏదైతే ఉందో కొంచెం ఎక్కువ ఉంది. సో తీయడం పెట్టడం అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బేసికల్లీ ఇది సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ అని నేను చెప్పను, వెనకాల కవరింగ్ అయితే ఇచ్చారు. ఎందుకనంటే ఇది i20 ఆల్ట్రోస్ ఆ టైప్లో అయితే ఉంటుంది. బట్ డైమెన్షన్స్ వైజ్ అయితే మనకి ఎక్కువ ఉండడం వల్ల దీన్ని సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ అనాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఇలా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 37 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 37 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ 1.2 liter పెట్రోల్ ఇంజన్లో మనకి ఫ్యూయల్ ఎఫిషియెంట్ 22 kmpl వస్తుంది కాబట్టి సో మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పాలి ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అనేది. అండ్ ఎక్స్టీరియర్ పరంగా అయితే ఇదేనండి. అండ్ నెక్స్ట్ మనం ఇంటీరియర్ గురించి అయితే మాట్లాడుకుందాం.
ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ యాక్సెసరీస్ అయితే యాడ్ చేస్తున్నాయి. ఇవైతే మీరు అన్నిట్లో వస్తాయని మాత్రం అనుకోవద్దు. యాక్సెసరీస్ అయితే కొన్ని మనం యాడ్ చేయించుకోవాలన్నమాట. 20,000 or 30,000 వర్త్ అయితే ఉంటుంది యాక్సెసరీస్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ ఫ్యాబ్రిక్ అయితే ఉందన్నమాట. ఇక్కడైతే చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితే వాడారు. అండ్ ఇక్కడ బ్రౌన్ అండ్ బ్లాక్ ఇంటీరియర్ బేస్డ్ అనమాట. కొంచెం గ్రే ట్రిమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా మనకి గ్రీన్ టింటెడ్ అయితే మనకి దీంట్లో అయితే గ్రీన్ టింట్ అయితే లేదనుకుంటాను. సో టాప్ వేరియంట్స్కి వెళ్తే మాత్రం నెక్స్ట్ నుంచి వచ్చే ప్రతి కార్లో గ్రీన్ టింటెడ్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. ఇది కొంచెం చీప్ ఫీల్ అయితే ఇస్తుంది అనమాట. సో ఆటోమేటిక్గా డెల్టా వేరియంట్ కాబట్టి ఇది ఒక మిడ్ వేరియంట్ అని చెప్పలేమండి. మిడ్ వేరియంట్ వచ్చేసి డెల్టా ప్లస్ వచ్చి మిడ్ వేరియంట్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ట్వీటర్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ 4 స్పీకర్ సిస్టమ్ అయితే వస్తుంది. అండ్ ఓల్డ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో కూర్చొని అయితే చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంటీరియర్ అయితే కంప్లీట్గా బ్రౌన్ అండ్ గ్రే ప్యాటర్న్ అండ్ కొంచెం మిక్స్ కలర్లో అయితే ఉంది. ఇది కంప్లీట్గా ఇది మెరూన్ రెడ్ అండ్ బ్రౌన్ అండ్ సిల్వర్ మనకి ట్రిమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా ఇంటీరియర్ అనమాట. ఇలా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్. దీంట్లో మనకి డిఫరెంట్ ట్రాన్స్మిషన్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ ఇంజన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏసీ కంట్రోల్స్ అయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఇచ్చారు. డెల్టా వేరియంట్లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇవ్వడం కొంచెం బెటర్ అని చెప్పాలి. ఇది కార్బన్ ఫైబర్ ఫినిష్ అయితే ఇచ్చారు. కార్బన్ ఫైబర్ అయితే కాదు, జస్ట్ కార్బన్ ఫైబర్ ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ డే నైట్ షిఫ్టింగ్ ఐఆర్వీఎం అయితే మనమే షిఫ్ట్ చేసుకోవాలి, ఎలక్ట్రోక్రోమిక్ అయితే కాదు. అండ్ ఇక్కడ మనకి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట, హాలోజన్ లైట్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారు సన్వైజర్కి. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ టికెట్ హోల్డర్ కూడా ఏం ప్రొవైడ్ చేయలేదు డ్రైవర్ సైడ్. అండ్ ఇక్కడ చూసుకున్నది మనకి డీకట్ స్టీరింగ్ వీల్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. నేను స్పీడ్గా మాట్లాడుతున్నాను, సారీ అండి. దానికి బ్యాటరీ కొంచెం తక్కువ ఉంది, సో స్పీడ్గా మాట్లాడాల్సి వస్తుంది. నెక్స్ట్ వీడియోస్ నుంచి కొంచెం స్లోగా మాట్లాడతాను. సో కంటిన్యూ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ నార్మల్ వైపర్స్ ఏనండి, ఆటోమేటిక్ వైపర్స్ ఏమీ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఏం రావు, నార్మల్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి అనమాట దీంట్లో. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కంట్రోల్స్ ఆటో అప్ అండ్ డౌన్ ఓన్లీ డ్రైవర్ సైడ్ పవర్ విండో అయితే ఇచ్చారు. ఎలక్ట్రానికల్ ఫోల్డబుల్ అండ్ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ అయితే ఇచ్చారు. సో ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్తాను. ఈ వేరియంట్ నుంచి కూడా ఈ ఫీచర్ రావడం అనేది ఒక బెస్ట్ అని చెప్తాను. ఇక్కడ కార్బన్ ఫైబర్ ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అయితే ఇచ్చారనమాట కంప్లీట్గా. అండ్ ఒక బాటిల్ హోల్డర్ అండ్ ఒక మ్యాగజైన్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో స్పేస్ మాత్రం బాగానే ఉంది. ఫిట్ అండ్ ఫినిష్ కూడా చాలా బాగుంది. ఇంటీరియర్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంది. టిపికల్ మారుతి అయితే లేదు. ఇక్కడ 7-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే వైర్డ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ యూఎస్బీ పోర్ట్ అయితే ఇచ్చారు, ఆక్స్ అయితే లేదనమాట. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫోన్ పెట్టుకునే ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ 2 కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ గ్లో బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. గ్లో బాక్స్ వచ్చేసి మనకి కూల్డ్ అయితే కాదండి, నార్మలే. వెనకాల వెళ్ళి చూద్దాం వెనకాల ప్లేస్ ఎలా ఉందో. వెనకాల ప్లేస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వెనకాల ప్యాసింజర్ సైడ్ డోర్ అయితే చూద్దాము. ప్యాసింజర్ సైడ్ డోర్ చూసుకున్నట్లయితే కొంచెం హార్డ్ ప్లాస్టిక్స్ అయితే ఎక్కువ వాడారు, కొంచెం చీప్ ఇంటీరియర్ అయితే ఉందన్నమాట. సో డెల్టా వేరియంట్ కాబట్టి ఇంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ ప్లాస్టిక్స్ అయితే సాఫ్ట్గానే ఉన్నాయి, మరీ అంత హార్డ్గా లేవు, కానీ చీప్ ఫీల్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి డోర్ హ్యాండిల్స్ బ్లాక్ కలర్ ఇచ్చారు. ఇక్కడ మనకి డెల్టా వేరియంట్ అని అర్థమైపోతుంది. ఇక్కడ కార్బన్ ఫైబర్ ఫినిష్ లాగా ఇచ్చారనమాట, ఇది యాక్సెసరీ పార్ట్. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. అండ్ ఒక 1 లీటర్ బాటిల్ హోల్డర్ అండ్ మ్యాగజైన్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వెనకాల ఇంటీరియర్ అయితే కంప్లీట్గా ఇలా అయితే కనిపిస్తుంది మనకి. ఈ సీట్ కవర్స్ అనేవి వాళ్ళైతే ఎవరు కంపెనీ వాళ్ళు ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఇస్తారు. ఇవి యాక్సెసరీ కింద యాడ్ చేయించుకోవాలి మనం. అండ్ ప్లేస్ చూసుకున్నట్లయితే మనకి రేర్ ఏసీ వెంట్స్ అయితే ఏమి ఇవ్వలేదు, కానీ ఒక కప్ హోల్డర్ టైప్ ఒకటి బాక్స్ అయితే ఇచ్చారు. అండ్ వెనకాల మనకి ఆమ్రెస్ట్ కూడా ఏం ప్రొవైడ్ చేయలేదు. వెనకాల చూసుకున్నట్లయితే మనకి 60-40 స్ప్లిట్ అయితే వస్తుందండి. అండ్ సెంటర్ హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. అండ్ పార్సల్ ట్రే కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 60-40 స్ప్లిట్ అయితే వస్తుంది. సో లగేజ్ క్యారింగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి నీ రూమ్, లెగ్ రూమ్ అండ్ అండర్ థై సపోర్ట్ అయితే మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవాలి. అండ్ కంఫర్టబుల్గానే ఉంది. వెనకాల సీట్ అయితే రిక్లైన్ యాంగిల్ కూడా చాలా బాగుంది. హెడ్ రూమ్ కూడా బాగానే ఉంది. మోర్ దెన్ 6.2 ఉంటే మటుకు కొంచెం కష్టం. 6 feet ఉన్న పర్సన్కి అయితే ఓకే అండి, సరిపోతుంది. అండ్ ఇక్కడ హాలోజన్ లైట్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే బేసికలీ నేనైతే దీన్ని i20 అండ్ ఆల్ట్రోస్ వాటితో అయితే కంపేర్ చేస్తాను. బట్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ కిందకే వస్తుంది. బట్ అయినా కూడా ఇది దీని హైట్, దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకొని అయితే మ్యాక్సిమం నేను అలానే అనుకుంటాను. i20 అండ్ ఆల్ట్రోస్తో దీన్ని కంపేర్ చేయొచ్చు అని. అండ్ ఇంకోటి ఏంటంటే వెనకాల మనకి 12 volt సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఎంఐడి చూసుకున్నట్లయితే మనకి మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే నార్మల్గానే ఉంది. 2 అనలాగ్ డిస్ప్లే, మధ్యలో ఒక TFT స్క్రీన్ అయితే ఇచ్చేసారనమాట. సో టాప్ వేరియంట్స్కి వెళ్తే మనకి డిజిటల్ రావచ్చు మేబీ. అండ్ ఇంకా ఇదైతే ఇంటీరియర్ అనమాట, కంప్లీట్ ఫ్రంట్ ఇంటీరియర్ అయితే ఇలా అయితే కనిపిస్తుంది. ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉండడం వల్ల కొంచెం ప్రీమియంనెస్ అయితే పెరిగిపోతుంది. సో ఇది కంప్లీట్ ఇంటీరియర్. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ అండ్ నా ఒపీనియన్ అయితే చెప్తాను ఈ కార్ పైన. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.